మార్గము సత్యము జీవమైన జీవాధిపతి నిత్య జీవనాన్ని నుంచి మా బిడ్డలను ఇంతవరకు సజీవులుగా కాపాడుతూ వచ్చిన మీ ప్రేమ ఉన్నాను. నన్ను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు, లోకంలో ప్రత్యేకపరుచుకున్నారు. ప్రభాని సొత్తులని స్వార్థంగా నిజనా ఆదాము కోల్పోయిందని కాబట్టి ఆదాము మీలో పొందుకునే భాగ్యాన్ని ఇచ్చారు. బలు అప్పట్లో అర్పించే అవసరం లేకుండా సుధాకరణ చుట్టగలిగే స్వరూపాన్ని సొగసైంది. చూడనల్లని వారిని మీరు వ్యసనాత్మానికి వేదన గురించి తండ్రి దేవ ఆత్మీయ సౌందర్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. మా చిన్నబిడ్డలు ప్రేమించి తండ్రి మీరు ఇచ్చిన సండే స్కూల్ పడుతున్నాను. ఆన్లైన్ సండే స్కూల్ కూడా మీరు ప్రొవైడ్ ఉంటూ ఉన్నాను. ప్రభావం విడుదలబడుతున్నారు. ఆన్లైన్లో వచ్చిన పిల్లలు పడుతున్నారు అనేది తండ్రి వినగలిగినట్టుగా మీరు ఎక్కడ తక్కువ ప్రేరేపి తండ్రి అనేకులకు ఆసక్తి దయచేయండి. సమయాన్ని అనుకూలింప చేయండి. వస్తు అనుగ్రహించండి. సహాయం చేయండి. చిన్న బిడ్డలను ఆటంకపరుచుకున్న ఎద్దుకు రానియండి. ఇలాంటి వారి దిప్పర్లోకి రాజ్యమన్న ఎత్తుకుని ఆస్వాదిస్తూ వచ్చారు తండ్రి. మా చిన్న బిడ్డలు కూడా ఆస్వాదించండి. మేము పాటల పాడట్లోనూ తండ్రి ఇది వాక్యం చేసి పిల్లలకు సహాయం చేయండి. మరి దాసుని కూడా ప్రభా లెసన్ విషయంలో అభిషేకించి వాడుకున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి ధైర్యంగా తండ్రి మా పిల్లల్ని స్వార్థ అందించట్లో సహాయం చేయండి. ప్రభా నన్ను ఖాళీ చేయండి. నోటి నాలుకను తాకండి. ప్రభా పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య ఉంచండి. పిల్లల్ని ఎళ్ళ భయభక్తులు నేర్చుకున్నట్లుగా సహాయం చేయి. ఆస్వాదించబడి తండ్రి దేవాని పనులు వాడబడేవారుగా సహాయం చేయి. మంచి మిషనరీస్ వల్ల వారిని ఆస్వాదించండి. మీరే జ్ఞాపకం చేసుకునమని ఈ లైవ్ స్ట్రీమ్ని మీ ఆదరణ ఉంచుకోనండి. ఈ సౌండ్ సిస్టమ్ అంతట్లో మీరే సహాయం చేయండి. ఎక్కడ కరెంటు ద్వారా కానీ ఏ విధంగా ఆటంకాలు లేకుండా ప్రభా ఇది నా పరిచర్య అంతట్లో మీ తోడ్పాటు కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు పాటలు పాడుకుందాం. లేచి నుంచోండి. ఆరాధన చేతును అన్ని వేళల్లో ఆ పాట పాడదాం. దీనికి కూడా మీరు యాక్షన్ నేర్చుకున్నారు కదా, యాక్షన్ చేస్తూనే పాడండి. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నా లేనేలేరయ్యా. నిన్ను తప్ప వేరెవరిని పూజించనయ్యా. నీవు తప్ప ఎవరు నా లేనేలేరయ్యా. నిన్ను తప్ప వేరెవరి పూజించనయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను. నిత్యము నీ నామమునే స్తుతించెదను.
स्तुति 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 आराधना। हल्लेलुया हल्लेलुया आराधना। स्तुति 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 आराधना। हल्लेलुया आराधना 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 आराधना। बलवंतुड़ा जयशीलुड़ा मृत्युंजयुड़ा ना जीवनदाता। बलवंतुड़ा जयशीलुड़ा मृत्युंजयुड़ा ना जीवनदाता। ఉన్నవాడనువాడ నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడు నీకే స్తోత్రము. ఉన్నవాడనువాడ నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధనా. హల్లేలూయా హల్లేలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లేలూయా హల్లేలూయా ఆరాధనా 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 ఆరాధనా. తాళి బజాయింగే నాచేంగే. ఇది సాంగ్ బుక్లో 891 సాంగ్ బుక్లో కూడా ఉంది. ఇది మీ సాంగ్ బుక్లో. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए. बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए. अंधा ओ अंधा अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा. अंधा ओ अंधा अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा. बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए. गूंगा ओ गूंगा गूंगा बोलने लगा, बहरा ओ बहरा बहरा सुनने लगा. गूंगा ओ गूंगा गूंगा बोलने लगा, बहरा ओ बहरा बहरा सुनने लगा. बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए. बजाएंगे नाचेंगे
अपने ईश्वर के लिए। धड़ धड़ ओ धड़ 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 कामने लगे। शैतान वो शैतान यीशु के नाम से धड़ धड़ वो धड़ 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 कामने लगा। शैतान वो शैतान यीशु के नाम से बड़े बड़े काम उसने किया। बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। बड़े बड़े काम उसने किया। बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। చుక్ 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 పరిగెడదాం, వడివడిగా పరిగెడదాం, మన గురినే చేరుకుందాం. చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం. వడివడిగా పరిగెడదాం, మన గురినే చేరుకుందాం. వడివడిగా పరిగెడదాం, మన గురినే చేరుకుందాం. చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం. గిద్యోను యుద్ధం చేసే మిద్యానీయులతో. గిద్యోను యుద్ధం చేసే మిద్యానీయులతో దైవ శక్తితో జయమును పొంది గురినే చేరెను. దైవ శక్తితో జయమును పొంది గురినే చేరెను. వడివడిగా పరుగెడుదాం, మన గురినే చేరుకుందాం. వడివడిగా పరుగెడుదాం, మన గురినే చేరుకుందాం. చుక్ 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 పరిగెడుదాం, చుక్ 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 పరిగెడుదాం, చుక్ 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 పరిగెడుదాం, చుక్ 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 పరిగెడుదాం. బారాకు యుద్ధం చేసే సీసెరాతో. బారాకు యుద్ధం చేసే సీసెరాతో 40 ఏండ్లు ఇశ్రాయేలుకు నెమ్మది కల్గెను. 40 ఏండ్లు ఇశ్రాయేల్ నెమ్మది కల్గెను. వడివడిగా పరిగెడుదాం, మన గురినే చేరుకుందాం. వడివడిగా పరిగెడుదాం, మన గురినే చేరుకుందాం. చుక్ 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 పరిగెడుదాం, చుక్ 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 పరిగెడుదాం, చుక్ 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 పరిగెడుదాం. దేవుని నీవు ప్రేమిస్తే సువార్త ప్రకటించు. దేవుని నీవు ప్రేమిస్తే సువార్త ప్రకటించు. బహుమానమును పొందగోరితే గురినే చేరుకో. బహుమానమును పొందగోరితే గురినే చేరుకో. వడివడిగా పరిగెడుదాం, మన గురినే చేరుకుందాం. వడివడిగా పరిగెడుదాం, మన గురినే చేరుకుందాం. చుక్ 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 పరిగెడుదాం, చుక్ 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 పరిగెడుదాం, చుక్ 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 పరిగెడుదాం, చుక్ 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 పరిగెడుదాం. మై గాడ్ ఈజ్ సో బిగ్ సాంగ్ పాడుదాం. వస్తుంది కదా మీకు, పాత పాటే కదా, పాడండి. మై గాడ్ ఈజ్ సో బిగ్, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God
cannot do. The mountains are His, the rivers are His, the stars are His handiworks too. The mountains are His, the rivers are His, the stars are His handiworks too. My God is so great, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so great, so strong and so mighty, there's nothing my God cannot do. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God is so great, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so great, so strong and so mighty, there's nothing my God cannot do for you. నాకొక తెల్లంగి సాంగ్ ఇది బుక్లో ఉంది, చిల్డ్రన్ సాంగ్ బుక్లో 647, 647 పాట పాడుదాం. ఎవరికి పరలోకం అంటే ఇష్టమో అలాంటి వాళ్ళు పెద్దగా పాడండి. నాకొక తెల్లంగి, నీకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నాకొక తెల్లంగి, నీకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. మోక్షంలో 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 నాకొక జయధ్వజం, నీకొక జయధ్వజం, దైవ పిల్లలకు జయధ్వజం. నాకొక జయధ్వజం, నీకొక జయధ్వజం, దైవ పిల్లలకు జయధ్వజం. నేను మోక్షం చేరగా జయధ్వజం పైకెత్తుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరగా జయధ్వజం పైకెత్తుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. మోక్షంలో 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 నాకొక వాయిద్యం, నీకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నాకొక వాయిద్యం, నీకొక వాయిద్యం, పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుచు చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. మోక్షంలో 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 నాకొక కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నాకొక కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. మోక్షంలో 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 లాస్ట్ బంగారు లోకం 650, 650, 650.
బంగారు లోకం మెరిసే లోకం ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. బంగారు లోకం మెరిసే లోకం ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. బంగారు వీధులు బంగారు ఇండ్లు బంగారు వీణెలు మేసేటి దూతలు. బంగారు వీధులు బంగారు ఇండ్లు బంగారు వీణెలు మేసేటి దూతలు. బంగారు లోకం మెరిసే లోకం ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. బంగారు లోకం మెరిసే లోకం ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. జీవజల నదియు జీవ వృక్ష ఫలము మరణమే లేని నిత్య జీవముండును. జీవజల నదియు జీవ వృక్ష ఫలము మరణమే లేని నిత్య జీవముండును. బంగారు లోకం మెరిసే లోకం ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. బంగారు లోకం మెరిసే లోకం ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. సూర్య చంద్రులుండవు చీకటే ఉండదు నీకు నాకు నిత్యమైన ఆనందముండును. సూర్య చంద్రులుండవు చీకటే ఉండదు నీకు నాకు నిత్యమైన ఆనందముండును. బంగారు లోకం మెరిసే లోకం ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. బంగారు లోకం మెరిసే లోకం ప్రభు యేసు నివసించు పరలోక రాజ్యం. పిల్లలు, మనం దేవుణ్ణి స్తుతిస్తూ పాడాం కదా. తర్వాత సృష్టిని గురించి పాడాం, పరలోక రాజ్యం గురించి కూడా పాడాం కదా. మరి పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళారు, పరలోక రాజ్యంలో ఏముంటుంది అవన్నీ మనం బాగా తెలుసుకోవాలి. సంతోషంగా పాటలు పాడారు కదా. మరి లెసన్ వినండి. డేవిడ్ లివింగ్స్టన్ లాస్ట్ భాగం, చివరి భాగం శ్రద్ధగా వినాలి. మీరు బాగా వింటేనే మళ్ళా మీరు ప్రేయర్ చేసేటప్పుడు చక్కగా చేయగలుగుతారు. మంచిగా అందరు వినండి. సరిపోతుంది అక్క, వినపడుతుంది కొంచెం హైట్ పెంచుకుంటా. అదే కాదు లే అంకుల్ అవసరం లేదు, వస్తాలేక వస్తారా పాప. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా? సరే, ప్రార్థన చేసుకుందాము. ఈరోజు ఆంటీ చెప్పారు కదా, ఎవరి గురించి మనము డేవిడ్ లివింగ్స్టన్ విన్నారా? ఇంతకుముందు ఎప్పుడన్నా డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఎన్నిసార్లు విన్నారు? ఒకసారి విన్నారా? ఎన్నిసార్లు విన్నారు? ఒకసారి. ఓకే, ఈరోజు మళ్ళీ విన్నాం. మరి దానికంటే ముందు వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఎవరైనా చదువుతారా? గట్టి చదవాల. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 33.
కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామమున మరి మా ప్రభు దినమందు ఉదయకాలం నుండి మీ సన్నిధితో మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు. సమయంలో నాయన మరి సాయంకాల వేళ సండే స్కూల్ పరిచర్యలో భాగంగా నాయన మరి ఇంతవరకు పాటల ద్వారా ప్రోత్సహించినందుకు స్తోత్రములు. చిన్న బిడ్డలకు ఆ చక్కటి గీతములు నాయన పాటలు మరి ప్రభువా అవి ఇంత పరలోకాన్ని సూచించే విధంగా ప్రభువా మరి చక్కగా రాయగలిగారు, పాటలో సహాయపడ్డారు. వందనాలు తండ్రి. మరి రాసిన బిడ్డలు ఎంతో అనుభవించి రాశారు. నీ ఇచ్చిన బిడ్డలు నాయన రానున్న దినాల్లో అర్థాన్ని గ్రహించి జీవితంలో అనుభవించుకోవడానికి సహాయం చేయి. కొంత సమయం తండ్రి మరి ఇప్పుడు మేము డేవిడ్ లివింగ్స్టన్ గురించి ధ్యానించినట్టుండగా సహాయం చేయండి. ఆయన ఎంతో కష్టపడ్డాడు, తన జీవితాన్ని స్వార్థ కొరకు అర్పించాడు. మరి నాయన ఆయన గురించి మరి ప్రభువా చెప్పడానికి నిజంగా నేను అయోగ్యుని. ప్రభువా సహాయం చేయం. నేను మరి ఆయన పడిన కష్టంలో 1% అయినా చెప్పగలనా అని డౌట్. ప్రభువా సహాయం చేయము. మెట్టుకు మీ సహాయాన్ని అనుగ్రహించము. మీ మాటలు దాయిచ్చు. నన్ను పవిత్రపరచము, పరిశుద్ధపరచము. మన ఆన్లైన్లో ఉంటున్న వారు కూడా మేలు పొందినట్లుగా వచ్చే బిడ్డలకు అర్థమైనట్లుగా వచ్చే కృపకు అప్పగించుకొని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మ్యాన్ సరే, డేవిడ్ లివింగ్స్టన్ ఏ ఏ ఏ ప్రాంతంలో స్వార్థ చేసినాడు? ఏ దేశంలో స్వార్థ చేసినాడు? ఆఫ్రికా. ఆఫ్రికా అంటే ఆఫ్రికా అనేది ఏంటిది? దేశమా? ఆఫ్రికా దేశమా? ఆఫ్రికా ఏంది? కాంటినెంట్. కాంటినెంట్ అంటే ఒక ఖండం. ఖండం అంటే ఎన్ని ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో? 7 ఖండాలు. 7 ఖండాల్లో పెద్ద ఖండం ఏంది? ఏషియా. సెకండ్ ఆఫ్రికా. పెద్ద ఖండం. ఖండం అంటే ఒక ఒక మన దేశం లాంటివి ఎన్నో దేశాలు ఉంటాయి అన్నమాట. ఎన్ని దేశాలు ఉంటాయంటే ఆ ఖండం యొక్క సైజుని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన ఏషియాలో సుమారుగా ఒక 100 కంట్రీస్ ఉంటే అందులో కూడా సుమారుగా 70 దాకా కంట్రీలు ఉన్నాయి. పెద్ద కాంటినెంట్. సరే, ఆఫ్రికా కాంటినెంట్కి ఏం పేరు ఉంది? దానికి ఇంకో పేరు ఉంది. ఏమంటే డార్క్ కాంటినెంట్ అంటారు. అంటే చీకటి ఖండం. చీకటి ఖండం అని ఎందుకంటారు దాన్ని? అక్కడంతా అడవులు, చెట్లు, మనుషులు మన మాదిరి ఇట్లా అంత అంటే మోడ్రన్ ఉండదన్నమాట. అడవి జాతులలో, అడవుల్లో ఉంటారు కదా మనుషులు, ఇట్లా అడవి జాతులలో ఉంటారు. వాళ్ళ బట్టలు కూడా సరిగా ఉండవు అనమాట. వాళ్ళు తినేది కూడా మనలాగా అంతా పాలిష్డ్ ఫుడ్ అవి తినరు. చెట్లు, చేమలు, జంతువులు అవి తింటూ ఉంటారు. అంతా అడవి జాతి ప్రజలు, చీకటి. అందుకే ఆ ఖండాన్ని చీకటి ఖండం అంటారు. అట్లా ప్రాంతానికి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇప్పుడు సపోజ్ నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏదైనా పిక్నిక్ వెళ్ళమంటే ఏ ఊరికి వెళ్ళాక ఇష్టపడతావు? పిక్నిక్ వెళ్ళమంటే ఢిల్లీకి వెళ్దాక లేదంటే పెద్ద పెద్ద టౌన్స్కి వెళ్ళాక ఇష్టపడతారు. కానీ చిన్న పల్లె తుమ్మలపేంటో లేదంటే అంకిరెడ్డిపల్లె ఇట్లా పల్లెలకు వెళ్ళడానికి ఇష్టపడతారా? పిక్నిక్ అంటే ఎట్లా వెళ్తారు? పెద్ద ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి. ఇట్లాంటి పల్లెలకు కానీ ఇట్లాంటి అడవి ప్రాంతాలకు కానీ ఎవరైనా పోతారా? పోరు. ఆఫ్రికా అంటే అంత అడవి జాతి ప్రజలు, అడవి, చాలా పాములు, తేళ్ళు. ఆ మనుషులు కూడా ఎట్లుంటారంటే తెలుసు కదా మీకు, నరమాంస భక్షకులు అంటారు కదా. మనుషులు కనబడితే తినేస్తారన్నమాట. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా పోతారా? పోరు. అయితే అంత ఆఫ్రికా దేశం ఎక్కడుందో తెలియదు. ఆ దేశం గురించి పటం లేదు. అట్లాంటి దినాల్లో ఆ దేశాన్ని తలుచుకుంటేనే మనుషులు భయపడే దినాల్లో ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడంటే ఆ దేశానికి, ఆఫ్రికా ఖండానికి స్వార్థ తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు ఆయన అలా నిర్ణయించుకున్నాడంటే ఆయన చిన్నప్పటి నుండి మంచి ధైర్యస్తుడు. చిన్న చిన్న విషయాలకు భయపడేవాడు కాదు. మీరు చిన్న చిన్న విషయాలకు భయపడతారు కదా. చీకట్లో ఒక రూమ్లోంచి ఒక రూమ్లో పోమంటే భయపడతారు నైట్ టైం కదా. నీళ్ళు తీసుకురాపో అంటే అమ్మో నేను చీకటి పోనాడ. బెడ్రూమ్లోంచి రూమ్లోకి పోయి నీళ్ళు తెచ్చాక భయపడతారన్నమాట. భయపడతారా? గ్రేసీ బాగా భయపడుతుంది. అట్లా చిన్న చిన్న ఏదన్నా కప్ప చూస్తే భయము, బొత్తింగు చూసినా కూడా భయపడతారు.
ఈ డేవిడ్ లివింగ్స్టన్ అట్లా కాదనమాట. చాలా ధైర్యస్తుడు. 10 ఏండ్లు ఉన్నప్పుడే ఒకసారి పిల్లలంతా ఒక కోటకెళ్తే ఒక రాయి పాత ఇండ్లు ఉంటాయి కదా! అది రాళ్ళు కట్టి దాని మీద ఎక్కాలని పిలిస్తే పిల్లలు భయపడితే ఎవరు పోలేదు. ఈయన మాత్రము ధైర్యంగా ఎక్కాడు. తర్వాత 10 ఏండ్లు ఉన్నప్పుడే చిన్న మిల్లులో పని చేసినాడు. దూది మిల్లు ఆ దినాల్లో చాలా. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఎన్ని దినాల కిందట జీవించినాడు? సుమారుగా ఒక 400 సంవత్సరాల కిందట జీవించినాడు. 400 సంవత్సరాలు. ఆ దినాల్లో ఈ లైట్స్ లేవు, ఇవన్నీ మిషన్స్ అనమాట. మిషన్స్ కూడా తక్కువే. దూది మిల్లులో పని చేసినాడు. అది ఎట్లా పని చేసేవాడంటే పొద్దున 6కే లేచి పనికి పోయి రాత్రి 8కి వచ్చేవాడు. ఎన్ని గంటలకు పోయి ఎన్ని గంటలకు వచ్చేవాడు? మార్నింగ్ 6కి వెళ్ళి ఈవినింగ్ నైట్ 8కి వచ్చేవాడు. మళ్ళీ వస్తేనే పడుకుంటాడా అంటే లేదు. ఆ దినాల్లో లైట్స్ లేవు కదా, కొవ్వొత్తులు ఉంటాయన్నమాట, క్యాండిల్స్. వాళ్ళమ్మ అది ఆపించేంత వరకు చదువుకునేవాడు. అట్లా సాగిపోతూ అంటే ఒకసారి యేసుప్రభు గురించి విన్నాడు. యేసుప్రభు గురించి విని ఒక బలమైన వర్తమానం ద్వారా యేసుప్రభుని నమ్ముకొని రక్షణ పొంది యేసుప్రభు కోసం ఒక మిషనరీగా జీవించాలని తీర్మానించుకుని తర్వాత కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు. ఆయన ఏం చదువుకున్నాడు? డాక్టర్. ఆయన ఎవరైనా? డాక్టరా టీచరా? డాక్టర్ అయ్యాడు. సరే, ఇంకా ఆఫ్రికాకి వెళ్ళి సువార్త ప్రకటించాలని తీర్మానం చేసుకొని ఆఫ్రికాకి వెళ్ళాలని పోతే ఆఫ్రికాలో సువార్త ప్రకటించాలా, అక్కడ ఏ దేశము, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఎడారులు ఉన్నాయి, అడవులు ఎక్కడున్నాయి, అవన్నీ కనుక్కోవాలా అని వెళ్ళాడు. వెళ్ళి ఆ ఆఫ్రికాలో కొంతమంది ప్రజలను తీసుకొని కొన్ని కనుగొన్నాడు. జలపాతం, ఇప్పుడు విక్టోరియా జలపాతం అంటాం కదా, విక్టోరియా వాటర్ ఫాల్స్, అది ఆయనే కనుగొని దానికి విక్టోరియా అని పేరు పెట్టాడు. మళ్ళీ ఇంగ్లాండ్కి వచ్చి అవన్నీ చెప్తే వాళ్ళంతా సంతోషించారు. ఈయన ఆఫ్రికా వినండి, ఇక్కడ ఆఫ్రికా గురించి ఎన్నో చెప్తున్నాడు, మనకు తెలియదు అని ఆయనకు చాలా డబ్బులు ఇచ్చారు, చాలా చేశారు. సరే, ఈసారి ఇంకా గొప్ప కనుగొనాలని పోతే ఈసారి ఇంకా ఏమేమి కనుగొంటాడో అని ఆయన కోసం ఆతురంగా ఎదురు చూశారు. కానీ తర్వాత మరి ఆయనకి ఏమైంది అనేది మనము దీంట్లో చూస్తాం. సరే, ఈసారి మళ్ళీ ఆఫ్రికాకి వెళ్తే ఆఫ్రికాలో ఆయన వెళ్ళినాక ఏం చూశాడంటే ఈసారి ప్రజల్ని చైన్లతో కట్టేసి ఒక బానిసలుగా అమ్ముతున్నారు. ఎట్లా అమ్ముతున్నారు? బానిసలుగా చైన్లలో కట్టేసి అమ్మేస్తూ ఉన్నారు. ఆయన చూసి ఎంతో బాధ అయింది. అరే, ప్రజల్ని ఏందరా ఇట్లా చైన్లలో కట్టేసి స్త్రీలని పిల్లల్ని లాక్కుపోతున్నారు, బానిస వ్యాపారం చేస్తా అంటే చాలా బాధపడినాడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఇది ఒక దేహంలో సీమ్ కారుతా అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు ఎడన్నా చెయ్యి సీమ్ కారుతుంది, ఇలా అంటే ముక్కులో సీమ్ కారుతుంది, ఇక్కడ ఏదన్నా సీమ్ కారుతా అంటే ఎట్లుంటుంది? అసహ్యంగా ఉంటుంది కదా. ఆఫ్రికా దేశంలో ఈ బానిస వ్యాపారం, స్త్రీలని వీళ్ళందరూ అమ్మడం ఎంతో అసహ్యంగా ఉంది. దీన్ని ఎవరు మాన్పగలరు? అరే, నేను ఒక్కడిని ఏం చేయగలను? మాన్పగలనా? ఇది పెద్దగా ఎంతోమంది చేస్తున్నారే, ఎట్లా అని బాధపడ్డాడు. సరే, ఏదన్నా చేస్తామని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ ఆఫ్రికాలో ఇట్లాంటి బానిస వ్యాపారం లేకుండా చెయ్యి అని ప్రార్థన చేశాడు. తర్వాత ఆఫ్రికాలో నదులు అవన్నీ, అంటే ఆఫ్రికా పటాన్ని గీసి ఇస్తే మన సువార్థికులు, తర్వాత దేవుని ప్రేమించే వాళ్ళు సువార్థికులు అక్కడికి వస్తారు, వాళ్ళకి సహాయకరంగా గీయాలా, ఆ దేశాన్ని కనుగోవాలని ఇంకా మరి ముందుకెళ్తూ వస్తే అక్కడ ఏంటంటే అడవి జాతి వాళ్ళు కదా, వాళ్ళకు ప్రభుత్వాలు ఉండవు, వాళ్ళకు దేశం ఉండదు. దేశం ఉంటే కదా డబ్బులు చట్టాలు ఉండేది. అడవి జాతులు వాళ్ళకి ఏం దేశాలు చట్టాలు ఉండవు, వాళ్ళకి డబ్బులు కూడా ఉండవు, వాళ్ళు ఏది పడితే అది తింటారు. అట్లా కాబట్టి వాళ్ళకి మరి ఏం చేయాలబ్బా అట్లా వాళ్ళ దగ్గరని వాళ్ళకి అవసరమైంది వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. బట్టలు, పూసలు ఇట్లాంటివి. సరే, తర్వాత ఒక గ్రామంలో వాళ్ళ ఆఫ్రికా నల్ల జాతులను పిలిచినాడు. నేను ఇట్లా చాలా దూరం వెళ్తున్నాను, అనేక ప్రాంతాలు కనుక్కోనాలా, పట్టాలు గీయాలా, వాటి గురించి రేపొద్దున యేసు గురించి చెప్పేవాళ్ళు వచ్చి ఇక్కడ సువార్త, ఇక్కడ ఈ పలానా ప్రాంతంలో అంకిరెడ్డిపల్లి ఉంది, పలానా ప్రాంతంలో తుమ్మలపేంట ఉంది, ఇట్లా పోతే ఏంది వెంకటరెడ్డిపల్లి వస్తుంది, ఇట్లా పోతే గుర్తు వస్తుంది అని అవన్నీ గీస్తాయి కదా వేరే వాళ్ళు వచ్చేకి. ఇప్పుడు అది గీయకపోతే ఎవరికైనా తెలుస్తుందా ఎట్లా పోలా, ఎక్కడ పోతే ఏమొస్తుందో ఏం తెలియదు, అంతేనేమో అనుకుంటారు. కాబట్టి నేను మొదట పోయి ఇవన్నీ చెప్తే తర్వాత సువార్త చేసే వాళ్ళు వచ్చి సువార్త చేస్తారు, దేవుని ప్రేమ ప్రకటిస్తారు అన్న భారంతో ఆయన ప్రజలను పిలుచుకొని, ఇదిగో నేను చాలా దూరం వెళ్ళాలి, చాలా ప్రాంతాలు కనుగొనాలి, ఈ ప్రాంతంలో ఉత్తర దిక్కున మీరు నాతో పాటు వస్తే మీకు బాగా డబ్బిస్తాను. తర్వాత మనం దూరం ప్రయాణం చేయాలి కాబట్టి మనం బాగా అంటే ఆహారాన్ని బాగా
కలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత జంతువులు, దారిలో పాలు కావాలి కదా, తర్వాత మటన్, మాంసము, వాళ్ళకి బలమైన ఆహారం కావాలి కదా, ఎండల్లో నడవాలా. వాటన్నిటి కొరకు బాగా జంతువుల్ని కొనుక్కున్నాడు. ఆ ప్రాంతాల్లో వారికి బట్టలు ఇష్టంగా, బట్టలతోనే వాళ్ళు ఏదైనా తీసుకొని ఇస్తారు కాబట్టి బట్టలు, వాళ్ళకి అడవి జాతుల్లో ఏమేమి అవసరమో అవన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. జంతువుల్ని కొనుక్కున్నాడు. తర్వాత ఇప్పుడు మనుషుల్ని పిలుచుకున్నాడు అనమాట. మీకు డబ్బులు ఇస్తాను, నా ఇంట రావాలి. ఇవన్నీ బరువులు మోయాలి, జంతువులు తీసుకొని పోతూ ఉండాలి దారిలో. అయితే ఒక కండిషన్ ఏంటంటే, మళ్ళీ మీరు వెనక్కి పోకూడదు, నేను చెప్పేంత వరకు మీరు వెనక్కి పోకూడదు. అంటే చాలామంది ఉత్సాహంగా వచ్చారు ముందుకి. సరే ఇంక వాళ్ళని తీసుకొని ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. ప్రయాణం అయిపోతూ ఉంటే చాలా అక్కడ నదులు, అడవులు దాటుతూ ఉంటే వాళ్ళకి కొన్ని దగ్గర భయం అయిపోయింది. అయ్యో ఇంక ఇంటికి పోదాము అంటే, ఇంటికి లేదు, మీరు ఉంటామని వచ్చారు కదా, నేను చెప్పేంత వరకు నా కండిషన్కి ఒప్పుకొని వచ్చారు, వెళ్ళకూడదని చెప్పారు. ఒక ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ప్రజలు, అడవి జాతుల వాళ్ళు అంతా వచ్చినారు. వాళ్ళంతా రాక్షసంగా ప్రవర్తిస్తున్నమాట. ఆ దారిలో పోనీయకపోతే లివింగ్స్టన్ ఏం చేశాడంటే, వాళ్ళ దారికి వాళ్ళ ఊర్లో కాకుండా అడవుల్లో పోదామని పోతా అంటే ఒక బాణం వేసినారంట, బల్లెంతో వేసినారు ఆయన మీదకి. బల్లెం వేస్తే అది కొంచెం తల దగ్గర తప్పిపోయింది. తల దగ్గర తప్పిపోతే ఆయన, అయ్యో ఒక సెకండ్ అది తగిలింటే గిన ప్రాణం పోయేదే అని వాళ్ళు ఎన్నుకునే వాళ్ళు అనుకున్నారు. తెలుసు కదా, బైబిల్లో కూడా దావీదుకి సౌలు ఎన్నిసార్లు, 21 సార్లు అది బల్లెంతో వేస్తే తప్పించుకున్నాడు, దేవుడు కాపాడినాడు. అప్పుడు ఈయన చెప్పినాడు, దేవుడు నన్ను కాపాడినాడు కాబట్టి వాళ్ళు ఆ బాణం వేస్తేనే లివింగ్స్టన్ కొంచెం తప్పైంది కదా, తప్పితేనే ఇంకేమనుకున్నా అంటే, అయ్యో మనం పోవడం మంచిది కాదు దొరగారు, మనం వెళ్ళిపోదామని అనుకున్న వాళ్ళంతా భయపడి చెప్పినారన్నమాట. లేదు లేదు, దేవుడు నన్ను కాపాడినాడు మరణం నుండి, ముందుకే వెళ్దామని చెప్పాడు. అట్లా అదొక్క రోజులోనే 3 సార్లు బల్లెంతో ఆయన మీద దాడి చేస్తే తప్పించుకున్నాడు. సరే ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళి ఎండలో నడుస్తూ, పగల నుంచి రాత్రి దాకా నడుస్తూ, అట్లా అడవుల్లో నదులు దాటుతూ, చెట్లు అంతా ప్రజలను దాటుకొని పోతా ఉంటే, ఇంకా ఆయనకు చెప్పాను కదా ఒక గ్రామంలో ప్రజలను పిలుచుకున్నాడని. ప్రజలను పిలుచుకుంటే వాళ్ళకేం చెప్పాడు, ఇట్లా మీకు జీతం ఇస్తాను, నా వెంట రావాలి, నేను చెప్పేంత వరకు మీరు వెనక్కి పోకూడదంటే వచ్చినారు కదా. వాళ్ళలో ఇద్దరు చాలా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళిద్దరు పేరు ఏమంటే సుమా, ఒక అతని పేరు సుమా, ఇంకొక అతని పేరు సుసి. ఏం పేర్లు? చుమా, సుసి. వాళ్ళు నమ్మకంగా ఆయన్ని, ఈవెన్ ఆయన దగ్గర ఎక్కువ నమ్మకంగా ఉండేది, ఆయన చనిపోయేంత వరకు ఉండింది, ఆయన మాటలు ఎక్కువ ఉండింది వాళ్ళిద్దరి ద్వారానే ఈ లివింగ్స్టన్ గురించి మనకి ఎక్కువ తెలుస్తుంది వాళ్ళు. సరే అట్లా పోతా అంటే ఒక దగ్గరికి పోయినాక ఆయనకు బాగా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేస్తే అప్పుడు సుమా చెప్పాడు అనమాట, అయ్యగారు మీకు చాలా జ్వరం వచ్చింది, ఇంకా ముందుకు పోవడానికి వీలు కాదు, మీరు రెస్ట్ తీసుకోండి అంటే, సరే అని ఆయన నేల మీద పడుకుంటే, నా దగ్గర మందు బాటిల్ ఉంటాయి కదా, అంత జర్నీకి తీసుకున్నారు అన్నీ, ట్యాబ్లెట్స్ బాక్స్, ఆ బాక్స్ తీసుకురామని చెప్తే ఒక అబ్బాయి, నల్ల అబ్బాయి వచ్చి, దొరగారు లేదు బాక్స్ మిస్ అయిపోయింది అని చెప్తాడు. ఏమి ఎట్లా అసలు ఆ ప్రయాణం అడవుల్లో, ఎడారుల్లో, ఏమి ఉండదు, అంతా చీకటి, అట్లాంటి ప్రాంతాలు మందులు లేకుండా ప్రయాణం కష్టం. ఎక్కడ అంటే, లేదు అయ్యగారు నేను అట్లా పెట్టి ఆడ ప్లేస్లో పెట్టి ఇట్లా పొదల దగ్గర పడుకున్నాను, వచ్చేదాకా బాక్స్ లేదు. అయ్యో ట్యాబ్లెట్స్ లేదా, ఎంత పని అయిపోయింది, మరి ఇప్పుడు ఎక్కువ జ్వరం ఒకటి వచ్చేసింది, ట్యాబ్లెట్స్ లేవు. మరి అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, పలానా ప్రాంతంలో నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన దగ్గర నేను కొన్ని సామాన్లు పెట్టాను, మందులు కూడా ఉన్నాయి, అడిగి పోదాము, నన్ను మోసుకొని వెళ్ళండి అని చెప్పాడు. సరే వీళ్ళంతా మనుషులు ఉన్నారు కదా, ఆయన్ని ఒక చిన్న మంచం లాంటిది చేసి దాని మీద ఆయన్ని పెట్టి, తర్వాత ఎండ తగలకుండా ఒక అంబ్రెలా లాంటిది, ఛత్రి లాంటిది పెట్టుకొని ఆయన్ని మోసుకొని వెళ్ళారు. కొండలు దాటుకుంటా, నదులు దాటుకొని, చెరువులు దాటుకొని ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ స్నేహితుడున్న గ్రామానికి వెళ్ళారు. స్నేహితుడున్న గ్రామానికి వెళ్తే ఆ స్నేహితుడు ఈయన పోయడానికి లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. సరే అతడు లేడు అని చెప్తే, అరే లేకపోతే మనలే జ్వరం ఎక్కువ ఉంది కదా, ఇక మందులు పెట్టాను అదన్నీ ఇవ్వండి అంటే, అవి కూడా లేవు, అవి అయిపోయినాయి. సరే నేను స్నేహితుని దగ్గర కొన్ని సామాన్లు పెట్టినాను, పూసలు, అక్కడ ఆ ప్రాంతాల్లో పూసలు, మనకు తెలియదు ఆ ప్రాంతం, పూసలు, బట్టలు, అవన్నీ ఇవ్వండి, అవి తీసుకొని పోయి నది, ఇంకొక వేరే సముద్రం దగ్గర ఒక గ్రామం ఉంది, అక్కడ ఇస్తే వాళ్ళు మందులు ఇస్తారు. సరే నేను పెట్టిన బట్టలు, పూసలు ఇవ్వండి అంటే, అప్పుడు ఈ సుమా వచ్చి చెప్పినాడు, లేదు అయ్యగారు నీ స్నేహితుడు అవి కూడా అమ్మేసుకున్నాడు, ఇప్పుడు ఏమీ లేవు అని చెప్పినాడు.
అయ్యో ఎంత పని అయిపోయింది, ఇంక ఇప్పుడు జ్వరం ఎక్కువైపోయింది. ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు వెనకొచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ప్రయాణంలో జంతువులు తీసుకున్నారు కదా పాల కోసము, తర్వాత ఆహారం కోసం అని తినాలని, అవన్నీ వీళ్ళు చంపేసినారు అన్నమాట దారిలో. ఎందుకంటే ఇంకా ఆహారం అయిపోతే ఆయన ఇంక వెనక్కి వెళ్ళిపోతాడు, మేము వెనక్కి వెళ్ళిపోవచ్చు ఇంటికి. చాలా దూరం, చాలా రోజులు ప్రయాణం చేశారు అప్పటికే. ఇంకా ఈయన ఆహారం ఉంటే ఇంకా అట్లే ముందుకు తీసుకెళ్తాడు, ఆహారం అయిపోతే వెనక్కి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు జంతువులు చంపేసినారు. వాళ్ళు తెలివి చంపేసి, జంతువులు చనిపోయినాయి చంపేసినారు, వెనక్కి పోవాలని ఆహారం అయిపోయిందంటే అప్పుడు ఆయన ఎంతో బాధపడుతూ చాలా నిరాశపోయాయో, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, ఇంకా నాకు చావే శరణ్యము. సరే నాకు చిన్న గుడిసె వేయండి, నేను కొంత రెస్ట్ తీసుకుంటా అంటే ఆ సుమ ఆ, ఆ తర్వాత సుసి వాళ్ళు గుడిసేసారు. గుడిసెలో ఉన్నాడు. ఉంటే అట్లా ఆయన పరిస్థితి పాపము లాస్ట్‌కి దారుణంగా ఉంది. చాలా అనారోగ్యంతో ఉంటే. ఇక్కడ అమెరికాలో ఈ ఇంగ్లాండ్‌లో ఈయన మొదట ఆ విక్టోరియా జలపాతం అవన్నీ కనుక్కొని వచ్చాడు గదా! ప్రజలందరూ ఆయన గురించి అవన్నీ చదివి ఆయన రాసినవి చెప్పినవి విని చాలా సంతోషించారు. మళ్ళీ ఇప్పుడు ఎళ్ళాడు ఇంకా ఏమేమో కనుక్కుంటాడని వెయిట్ చేస్తున్నారు. ఈయన సమాచారం లేదు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని. అప్పుడు అమెరికాలో ఒకతను ఏం చేసినాడంటే, ఈ డేవిడ్ లివింగ్‌స్టన్ ఎక్కడున్నాడో ఆఫ్రికాలో కనుక్కొని రండని ఆహ్, పంపించినారు. ఒకతన్ని పంపించినారు. అతని పేరు స్టాన్లీ. అదే స్టాన్లీ అనే అతన్ని ఈయన డేవిడ్ లివింగ్‌స్టన్ ఆఫ్రికాలో ఎక్కడున్నాడో కనుక్కొని రా అని పంపించినాడు. ఈయన పేరు ఏం పేరు? స్టాన్లీ. ఈయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. అంటే డబ్బున్న వ్యక్తి అమెరికాలో. ఈ స్టాన్లీ ఇప్పుడు ఏం చేసినాడు, డేవిడ్ లివింగ్‌స్టన్ ఎక్కడున్నాడో ఆఫ్రికాలో కనుక్కోవాలని ఆయన బయలుదేరినాడు. బయలుదేరి ఆయన కూడా ఆఫ్రికాలోకి వచ్చి ప్రజల్ని తీసుకొని, అటవిక ప్రజల్ని ఈ డేవిడ్ లివింగ్‌స్టన్ మాదిరే నేను ఇట్లా వెతికేయకపోతున్నాను, నా వెంట రండి, మీకు అవి డబ్బులు ఇస్తాను, ఆహారం అంతా అంటే వాళ్ళు ముందుకొచ్చారు. ముందుకొస్తే ఇప్పుడు ఇంకా ఈ స్టాన్లీ ఏం చేసినాడంటే ప్రజలను తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాడు. ఎక్కడ వెతకాలా, అడవి కదా అది, దానికి ఏమైనా రూట్ మ్యాప్ ఉంటుందా? ఇప్పుడు మాది ఏమైనా రోడ్లు ఉంటాయా? ఎన్ని దినాల కింద జరిగింది ఇది? 400 ఏళ్ళ కిందట. రూట్ మ్యాప్ లేదు, రోడ్లు లేవు, ఎక్కడ వెతకాలో తెలియదు. అది పెద్ద ఖండము, అంత నల్ల ప్రజలు. ఆ నల్ల ప్రజల మధ్య డేవిడ్ లివింగ్స్టన్ తెల్ల వ్యక్తి. తెలుసు కదా ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఎలా ఉంటారు, తెల్లగా ఉంటారు. ఇంత దేశంలో, ఇంత ఖండంలో ఒక తెల్ల వ్యక్తిని ఇంత నల్ల ప్రజల మధ్య ఎక్కడ కనుగొనగలబ్బా అని ఆయనకు చాలా డౌట్ ఉంది. అయినా కూడా దేవుడు కాపాడుతాలే, దేవుడు సహాయం చేస్తాలే. మరి ఆ డేవిడ్ లివింగ్స్టన్ పరిస్థితి ఎట్లా ఉందో, ఆయనకు ఆరోగ్యం ఉందో లేదో, అన్నం ఉందో లేదో, బతికున్నాడో లేదో ఎట్లన్నా కనిపెట్టాలని ఒక బలమైన డిజైర్, అంటే కోరికతోటి ముందుకెళ్తున్నాడు. ఆయన కూడా కొంత ఆఫ్రికా, అంటే ఆ జాతి ప్రజలైతే కదా దారి చూపించేది. ఆయనకేం తెలియదు కదా, దారి తెలియదు, వాళ్ళ భాష తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు. కాబట్టి ఆఫ్రికా ప్రజల్ని వాళ్ళకి డేవిడ్ లివింగ్స్టన్ మాదిరే మీకు అంతా నా వెంట రండి, మీకు డబ్బులు ఇస్తాను అనేసి అంటే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నాడు. చూడు, ఈయన పేరు ఏం పేరు? స్టాన్లీ. వీళ్ళంతా ఎవరు? ఆఫ్రికా ప్రజలు. వీళ్ళందరినీ వేసుకొని నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు దేనికోసం వెళ్తున్నారు? లివింగ్స్టన్ ఎక్కడున్నాడో కనుగొనాలా అని వెతుకుతూ ఉన్నారు. చాలామంది చెప్పారు, మీరు డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడున్నాడో కనుగొనలేరాయా, ఎక్కడ ఇది అడవి, ఎక్కడని వెళ్తారు, ఏం కథ అంటే. కానీ ఈయన మాత్రం దృఢంగా ఉన్నాడు, ఎట్లైనా కనిపెట్టాలా, ఆయన పరిస్థితి ఎట్లుందో అని ముందుకే వెళ్తున్నాడు. ఆ చెట్లు కొమ్మల మధ్య, తెలుసు కదా అడవి ఎట్లుంటుంది, చెట్లు పుట్లు అంతా మనకు దారి ఉంటుంది, నీటికి ఇట్లా రోడ్డు ఉండదు కదా. సరే అట్లే ముందుకు వెళ్తూ ఉంటే ఒక గ్రామంలోకి పోయినాక అంతా కొండ జాతులు, వాళ్ళంతా అడవి జాతులలో ఒకడు వచ్చాడనమాట బల్లం పట్టుకొని. అంటే ఒక దగ్గర ఏం చెప్పారంటే, ఈయన ఉన్నాడు కదా స్టాన్లీ, ఈయనకు వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళంతా? ఆఫ్రికా ప్రజలు. ఈ అంతా వాళ్ళు బరువులు మోసుకొని పోతా అంటే ఒకతను ఉన్నాడు, దాంట్లో బరువులు మోస్తూ ఒకతను నమ్మకంగా, అతను ఇతనికి బాగా సహాయం చేసేవాడు. వీళ్ళంతా ఒక గ్రామానికి వెళ్ళినాక ఇతను ఆ గ్రామంలో ప్రజలతో మాట్లాడాడు. ఇద్దరు ప్రజలు వచ్చి చాలా మాట్లాడితే, ఇప్పుడు ఈ వ్యక్తి అడిగాడు అనమాట, ఇట్లా ఒక తెల్ల వ్యక్తిని చూసినారా మీరు ఎక్కడన్నా అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడైతే మేము ఎక్కడ చూడలేదు, ఉజ్జీ అనే ఒక ప్రాంతంలో ఒక తెల్ల వ్యక్తి ఉన్నాడు అని చెప్పారు. ఏ ప్రాంతంలో? ఉజ్జీ. ఆ ఉజ్జీలో ఉండే తెల్ల వ్యక్తి మరి ఆ డాక్టర్ లివింగ్స్టన్నో కాదో తెలియదు, కానీ తెల్ల వ్యక్తి ఉన్నాడు అంటే
అప్పుడు ఈయన సరే ఉజ్జీకి ఎట్లా అయిపోవాలా ఇక్కడి నుంచి ఎంత దూరం అంటే, ఉజ్జీ దగ్గర కాదు చాలా దూరము, నెలల తరబడి పోవాలా, మధ్యలో ఎన్నో కొండలు దాటాలా, సింహాలు ఉంటాయి, తర్వాత నదులు దాటాలా, మీరు పోలేరు అని చెప్పి. పోలేరంటే ఈయన ఏమనుకున్నాడంటే ఎట్లన్నా కానీ పోవాలా. ఆ తెల్ల వ్యక్తి లివింగ్స్టన్నో కాదో కూడా తెలియదు, కానీ వెతుకుదాం పోదాం, ఆ లివింగ్స్టన్ ఎట్లున్నాడో చూస్తాం. ఒకవేళ అంత దూరం అన్ని నెలలు అంత కష్టపడిపోయినా అతను లివింగ్స్టన్ కాకపోతే ఏమి అని ఒక నిరాశ ఉంది. కానీ సరే అయినా కూడా ముందుకే పోవాలని నిర్ణయించుకొని వెళ్తూ ఉన్నాడు ఆ ఉజ్జి అనే ప్రాంతానికి. ఎన్ని నెలలు పోవాలన్నారు? కొన్ని నెలలు పోవాలన్నారు. మధ్యలో ఇప్పుడు మనకి ఈ ప్రాంతం తెలియదు, కానీ ఆ అడవి ప్రాంతం చాలా భయంకరంగా ఉంటుంది. చెట్లు అన్నీ అడవి మృగాలు ఉంటాయి. ఆఫ్రికా అంటే పెద్ద పెద్ద మృగాలు ఉంటాయి కదా, లయన్స్, టైగర్స్, చిరుతలు, లెఫర్డ్స్ అన్నీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బరువులన్నీ మోసుకొని కొండలు దాటుతూ పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రయాణాలు చేస్తూ రాత్రి అడవుల్లో పడుకొని అట్లా పోతా ఉన్నారు. మధ్యలో సింహాలు వస్తాయి కదా, సింహాలు రాకుండా ఏం చేసినారంటే మంటలేసి సింహాలు రాకోకుండా అట్లా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని పోతూ ఉన్నారు. అట్లా గ్రామాలు దాటుకొని పోతూ ఉంటే ఒక గ్రామం దగ్గరికి వచ్చినాక, ఆ గ్రామం పేరు ఊహ. ఆ గ్రామంలో ఒకడు వచ్చినాడు అనమాట బల్లెం తీసుకొని. నేను ఈ ప్రజలకి నేను అధికారిని పెద్దని, కాబట్టి నాకు 300 జతలు బట్టలు ఇస్తేనే మిమ్మల్ని ముందుకు పంపిస్తా అన్నాడు. ఎవరినన్నాడు? స్టాన్లీని. ఏమన్నాడు ఇతను? చూస్తున్నారా, అదో ఉన్నాడు కదా ఇక్కడ స్టాన్లీ ఉన్నాడు, అదో ఇతను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, చూస్తున్నావురా 300 జతలు బట్టలు ఇస్తేనే మిమ్మల్ని ముందుకు పోనిస్తానంటే ఆయన లేదు, మేము 300 బట్టలు ఇస్తే మేము ఎట్లా పోవాలా, మా దగ్గర ఏం లేదంటే, లేదు మీరు ఇకపోతే మిమ్మల్ని పోనేమో చంపేస్తామంటే, వెనుకున్నారు కదా వీళ్ళంతా ఆఫ్రికా వాళ్ళు, అతనితో పాటు ఉన్న వాళ్ళు, ఇవ్వండి దొరగారు ఇవ్వండి, ఇలాంటి మనల్ని పోనీరు మనల్ని చంపుతారంటే ఆయన ఆ 300 జతలు బట్టలు ఈయనకి ఇచ్చినాడు. ఇచ్చేసి అదే గ్రామంలో ఇంకొంచెం ముందుకు పోతే ఇంకోటి వచ్చినాడు. మళ్ళా అదే ఊహ అనే గ్రామంలో ఇంకోటి వచ్చి, నాకు మీరు 100 జతలు బట్టలు ఇవ్వాలా, లేదంటే మమ్మల్ని నేను ఈ గ్రామానికి పెద్దనని చెప్పినాడు. ఇప్పుడే మేము ఆడ 300 జతలు బట్టలు ఇచ్చినాము, మళ్ళీ నీకెట్లు ఇవ్వాలంటే, లేదు ఇస్తేనే మిమ్మల్ని పోనిచ్చేది అని వాళ్ళు బల్లలు తీసినారు ఇసిరేకి. ఇంకా వాళ్ళు ఎంతో వెనుకున్న వాళ్ళు భయపడి, అయ్యగారు ఇవ్వండి అంటే, వీళ్ళ చేతిలో కూడా తుపాకులు ఉన్నాయి, కానీ వీళ్ళ ఉద్దేశం అట్లా చంపడం కాదు కదా, ఏదో అడవి జంతువులు చంపడానికి తీసుకుపోతున్నారు అంతేగాని ప్రజల్ని చంపాలని కాదు కదా, సువార్త చేసే వాళ్ళు అలా చేయరు కదా. కాబట్టి మళ్ళీ 100 జతల బట్టలు కూడా ఆయనకి ఇచ్చారు. ఇంకొంచెం ముందు పోతే ఇంకోటి వచ్చినాడు, నేను ఈ ఊహాకి పెద్దని, నాకు ఇవ్వాల బట్టలు అని. సరే ఇకపోతే ఇంక ముందుకు పంపిరని మళ్ళీ అతనికి ఇచ్చినారు. అప్పుడు ఈయనకు నిరాశ వచ్చేసింది. ఏందిరా మనం తెచ్చుకునేవన్నీ వీళ్ళు లాక్కుంటున్నారు, ఇంక మనము ఏం ఉంటాయి, మనం ఎక్కడ అసలు తెల్ల వ్యక్తితో పోగలమా లేదా, ఒకవేళ ఆ వ్యక్తి లివింగ్స్టన్నో కాదో తెలియదు, మధ్యలో వీళ్ళంతా దోచుకుంటున్నారు, ఏం పరిస్థితి, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెనక్కి వెళ్ళిపోదామని ఒక ఆలోచన వచ్చింది. అంతే కదా, మనకు కూడా బాగా కాళ్ళు అలసిపోతే ముందుకు పోతామా, వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకుంటాం కదా. పాపం చాలా నిరాశతో వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నేను వచ్చింది లివింగ్స్టన్కి అనుకోనే కదా, ఆయన ఎట్లా ఉన్నాడో, ఆయన ఆరోగ్యం ఎట్లుందో, ఏమన్నా మందులు అవసరమేమో, చాలా అక్కర్లో ఉన్నాడేమో, పరిస్థితి ఆహారం ఉందో లేదో, సరే ముందుకే వెళ్దాం అనుకున్నాడు. మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, లివింగ్స్టన్నో కాదో ఒకవేళ అంత దూరం పోయి ఎన్ని కష్టాలు పడి అనుకుంటే, ఏమన్నా కానీ ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు, ముందుకే వెళ్ళపోవాలా, ఆ తెల్ల వ్యక్తిని చేరుకోవాలా అని. ఇంకా మళ్ళీ ముందుకెళ్ళారు. అప్పుడు ఈ వెనుకుంటారు కదా, ఈయన వెనుకున్నారు కదా వీళ్ళంతా, వాళ్ళని అడిగాడు అనమాట. ఈ పెద్ద అంటే ఆ కూలి వాళ్ళలో ఒకడు మంచి వ్యక్తి ఉన్నాడు, వారిని అడిగాడు, అరే మరి మనం ఇప్పుడు ఆ తెల్ల వ్యక్తి ఉన్న ప్రాంతానికి వెళ్ళాలంటే ఎన్ని గ్రామాలు దాటాలంటే, అతను 5 గ్రామాలు దాటాలని చెప్పాడు. ప్రతి గ్రామంలో ఇట్లా అడుగుతారు, బట్టలు అడుగుతారు, అన్నీ అడుగుతారు, మనం ఇకపోతే చంపుతారు అని చెప్పినాడు. మరి ఎట్లా చేయాలా, నువ్వే ఏదైనా సలహా చెప్పు అంటే, అతను చదువు రాకపోయినా అంత తెలివి ఉన్న వ్యక్తి, చదువు లేనాక కొంతమంది బాగా జ్ఞానం ఉంటుంది కదా, అంతే అంటారు, ఏమంటారు మనం చెప్పకూడదు, కానీ ఇక్కడ చదువు లేకపోయినా కొంతమందికి చాలా తెలివి ఉంటుంది కదా, చాలా తెలివి ఉంటుంది, చదువు ఉన్న వాళ్ళు కూడా ఏం పనికిరారు. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యగారు మనం ఒక పని చేస్తాము, పొగులుపూట అయితే వాళ్ళు మేల్కొంటారు కదా, రాత్రిపూట వెళ్ళిపోదాం, రాత్రిపూట పోదాము, అప్పుడు వాళ్ళు మనకి అటాక్ చేయరు, మనం ఇవ్వాల్సిన పని లేదని మంచి సలహా ఇచ్చాడు. సరే ఈ సలహా బాగుందని ఇంకా రాత్రిపూట వాళ్ళు పడుకున్నప్పుడు అట్లా గ్రామాలు తట్టుకొని పోయారు. ఎట్లా పోయారంటే, ఊపిరి పిలిచినా కూడా సౌండ్ వస్తే వాళ్ళు వస్తారేమో అని ఊపిరి సౌండ్ కూడా రాకుండా ఎంతో నెమ్మదిగా
ఆ గ్రామాలు తట్టుకొని ఊరికి వెళ్ళారు. ఏ ఊరు? ఊజీ. ఊహాలో వాళ్ళు దోచుకున్నారు. ఊజీకి. ఊజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు స్టాన్లీకి డౌట్ వచ్చింది. అరే ఆ తెల్లని వ్యక్తి మనం వస్తున్నామని చెప్తే తెలిస్తే మళ్ళీ అతను ఉంటాడో లేదో వెళ్ళిపోతాడో, మరి ఆయన లివింగ్స్టన్ కాదో ఏం చేస్తామని, సరేలే ఎట్లనే కానీ తన వాళ్ళందరూ వెనుకున్న వాళ్ళని ఆపినాడనమాట. వీళ్ళందరిని ఆపి, రే మీ బట్టలన్నీ బాగా మురికైనాయి కదా, అంత బట్టలు మార్చుకోండి అని మంచి బట్టలు వేయించినాడు వాళ్ళకి. ఎవరు? స్టాన్లీ. మంచి బట్టలు వేయించి ఒక వ్యక్తికి తన సేవకుల్లో ఒకరికి అమెరికా జెండా ఇచ్చి ముందు నడిపించి ఆ గ్రామం దగ్గరికి వచ్చినాక తుపాకులతో పేల్చితే అంతా వచ్చినారన్నమాట. ఏందేదో మాట్లాడుకొని, వాళ్ళ భాషలు తెలియవు కదా, మాట్లాడుకొని వస్తే అప్పుడు ఈ లివింగ్స్టన్ సర్వెంట్స్ ఉన్నారు, మంచి నమ్మకస్తులు ఉన్నారు కదా, ఏం పేరు? సుమా అండ్ సూసి. సూసి ముందుకొచ్చి, హౌ యూ సార్, నేను ఇట్లా లివింగ్స్టన్ ఒక హెల్పర్ని, లివింగ్స్టన్ ఉన్నారు ఇక్కడ అంటే, అప్పుడు ఈ స్టాన్లీకి చాలా సంతోషం వేసింది. తర్వాత కొంచెంసేపుకి లివింగ్స్టన్ చాలా బలహీనంగా అట్లే నడుచుకొని అడుగు వేస్తూ ఇట్లా చేయి చాపుకొని ముందుకు వచ్చినాడు. అప్పుడు స్టాన్లీ చెప్పాడు, మీరు లివింగ్స్టన్ అనుకుంటా, దేవునికి వందనాలు, మిమ్మల్ని చూసే భాగ్యం దేవుడు ఇచ్చాడు నాకు, మొత్తానికి దేవుడిని మీ దగ్గరికి తెచ్చాడు అంటే, అప్పుడు ఇద్దరు ఎంతో సంతోషించి లివింగ్స్టన్ స్టాన్లీని తనున్న చిన్న కొట్టంలోకి తీసుకెళ్ళి ఎన్నో మాట్లాడుకున్నారు. ఇంకా 4 నెలలు ఈ స్టాన్లీ ఆయన తెచ్చిన ఆహారము, మందులు అవన్నీ ఇస్తా అంటే ఇంకా లివింగ్స్టన్ కొంచెం బలపడుతూ వచ్చాడు, ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. అప్పుడు ఈ స్టాన్లీ ఏం చెప్పాడంటే, లివింగ్స్టన్ గారు, ఇప్పటికే మీరు ఎంతో కష్టపడ్డారు ఈ ప్రాంతంలో, ఇంక ఇంగ్లాండ్కి వెళ్దాం రండి, నేను నాకి కావాల్సినవన్నీ సరుకులు ఉన్నాయి అంటే మన ఇద్దరికి సరిపోయేంత ఉంది నా దగ్గర ఆస్తి, రండి పోదామన్నాడు. అంతేకాకుండా ఈ స్టాన్లీ లివింగ్స్టన్కి వాళ్ళు ఉత్తరాలు రాసింటారు కదా, వాళ్ళ భార్య పిల్లలు అవన్నీ ప్రియమైన వాళ్ళు అవన్నీ తెచ్చి చూపించి అంటే లివింగ్స్టన్ ఎంతో సంతోషించాడు. తర్వాత స్టాన్లీ ఒక తెల్ల వ్యక్తి తన కోసం రావడం తనకు ఎంతో మంచిగా సంతోషం వచ్చింది. అతను తెచ్చిన ఆహారము, మందులు తిని కొంచెం ఆరోగ్యం బలపడింది. అప్పుడు వాళ్ళు రోజు ఆ చెట్ల కింద కూర్చొని దేవుని గురించి చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటే స్టాన్లీ చాలాసార్లు చెప్పాడు అనమాట. 4 నెలలు ఉన్నాడు స్టాన్లీ ఎవరి దగ్గర? లివింగ్స్టన్ దగ్గర. 4 మంత్స్ ఉన్నాడు. 4 మంత్స్లో చెప్తా వచ్చాడు చాలాసార్లు, రండి పోదాము, ఇంగ్లాండ్కి పోదాము, మన ఇద్దరికి సరిపోయేంత ఆస్తి ఉంది నా దగ్గర అన్నీ చాలాసార్లు చెప్పాడు. తర్వాత లివింగ్స్టన్కి కూడా ఆ ఇంగ్లాండ్లో ఎవరున్నారంటే తన కూతురు ఉంది, తన భార్య ఉంది. ఇష్టమేనా లేదా కూతురుని ఇడిచిపెట్టి ఎవరైనా ఉంటారా? ఒకరోజు పోతేనే అయ్యో నా పిల్లలు ఎట్లున్నారో, మా ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారో అని దిగులుగా వచ్చేస్తారు కదా. ఈయన మరి స్టాన్లీ చెప్పినప్పుడు అయితే మనమైతే మనం ఆ ప్లేస్లో ఉంటే ఏం చెప్తాము? వెళ్తాం కదా, వెళ్తాం హ్యాపీగా. అసలుకి ఇప్పటికే ఎన్ని రోజులైందో, ఎట్లున్నారో ఏమో, మా పిల్లలు ఎట్లున్నారో, మా అమ్మ ఎట్లుందో, మా భార్య ఎట్లుందో ఏమో, వాళ్ళు తిన్నారో లేదో, అసలుకి ఎప్పుడెప్పుడా అసలు అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే స్టాన్లీ ఈ లివింగ్స్టన్ ఏం చెప్పాడంటే, ఇంకా ఈ ఆఫ్రికాలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కనుగొనాల్సినవి, పటాలు గీయాల్సినవి, అవన్నీ నేను చేస్తేనే రేపొద్దున దేవుని ప్రేమించే సువార్థికులు ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించి ఈ అమాయకమైన ప్రజలకి దేవుని ప్రేమను ప్రకటించి దేవుని రక్షణ గురించి వాళ్ళకి బోధించి పరలోకం చేరినట్లుగా వాళ్ళకి సహాయపడతారు, కాబట్టి నేను రాను అని చెప్పాడు. ఎంత స్ట్రాంగ్ డెసిషన్ కదా దేవుని సువార్త కోసం. మనం అలా చేయగలమా? తను రమ్మని బ్రతిమలాడుతున్నా కూడా ఆయన లేదు, నాకు ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగుపడింది, ఇంకా నేను ఎన్నో ప్రాంతాలు దేవుని కోసం కనిపెట్టాలి, దేవుని సువార్తకు వచ్చే వాళ్ళకి సహాయపడాలి, కాబట్టి నేను రాలేను అని తన జీవితాన్ని మొత్తం ఆఫ్రికాలో దేవుని సువార్త కోసం తాను ఖర్చు పెట్టాడు. ఎంతో ప్రయాసాలకు వచ్చాడు. తర్వాత స్టాన్లీ వచ్చినాక ఇంకా మరి కొన్ని రోజులకి ఆయన చాలా అనారోగ్యం పాలయ్యి చనిపోయాడు. చనిపోతే ఆ సుమాసూచి ఉన్నారు కదా, సుమాసూచి ఎవరు? చూడు, ఆయన చనిపోయేటప్పుడు కూడా అదే ఇక్కడ స్టాన్లీ ఆయన చేరుకున్నప్పుడు మంచం మీద ఉన్నాడు కదా, సేవ చేస్తున్నాడు డాక్టర్. చనిపోయేటప్పుడు కూడా ఈ లివింగ్స్టన్ మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన చేస్తూ చనిపోయినాడని చెప్తారు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, ఈ ఆఫ్రికాలో ఎంతోమంది అడవి జాతి ప్రజలు అమాయకులు, వాళ్ళకి మీ గురించి తెలియదు, నరకానికి పోతారు, కాబట్టి అనేక మంది సువార్థికులను ఇక్కడికి పంపించు,
సువార్థికులు పంపించు, వీళ్ళకి సువార్త చెప్పి రక్షణ పొందినట్లు చేయి, వీళ్ళు పరలోకం చేరినట్లు చేయని ప్రార్థిస్తూనే చనిపోయాడు. చనిపోతే దేవుని ఎదురుకి వెళ్ళిపోయాడు ఈయన. ఎవరు? లివింగ్స్టన్ కదా. లివింగ్స్టన్ ప్రార్థన చేస్తూ తాను పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ సుమా చూచి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా ఆయనకు చాలా అంతా ప్రేమించారు కదా ఆయన్ను. వాళ్ళు ఏం చేశారంటే ఆయన హార్ట్ గుండె తీసి వాళ్ళ ప్రాంతంలోనే పెట్టుకొని ఆయన శవాన్ని మాత్రము ఇంగ్లాండ్కి పంపించారు. ఇంగ్లాండ్కి తీసుకెళ్తే ఆయన శవాన్ని అదో చూడండి, అదో ఆయన గుండెను వాళ్ళ ప్రాంతంలో పూడ్చుకున్నారన్నమాట. వాళ్ళు ఒక తెల్ల వ్యక్తి లివింగ్స్టన్, డాక్టర్ లివింగ్స్టన్ ఈ మా ఆఫ్రికా ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి సువార్తను ప్రకటించి మమ్మల్ని దేవుని రాజ్యానికి వారసులు చేశారని ఆ ప్రేమతోటి ఆయన హార్ట్ తీసుకొని వాళ్ళ ప్రాంతంలోనే పూడ్చుకొని ఆయన డెడ్ బాడీని ఇంగ్లాండ్ పంపించారు. ఇంగ్లాండ్లో డెడ్ బాడీని పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, రాజులు పెద్దవాళ్ళు, ఆ ప్రాంతంలో ఆయన డెడ్ బాడీని పూడ్చినారు అన్నమాట, సమాధి చేశారు. ఈ రీతిగా మరి డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితాన్ని దేవుని ప్రేమ కోసం, దేవుని ప్రేమను ప్రజలకు చెప్పాలా, సువార్త ప్రకటించాలా, ఒక చీకటి ఖండంలో అడవి జాతుల మధ్య అని త్యాగం చేశాడు. అయితే తను ఎవరైనా గుర్తించాలా తన పనిని అనుకున్నాడా? ఎవరైనా గుర్తించాలా లేకుంటే తన పనికి ఏదైనా బహుమానం రావాలనుకున్నాడా? ఏం అనుకోలే. తన పనికి బహుమానం వస్తుందని ఆశించలే, తనను గుర్తించాలని అనుకోలే. కాబట్టి ఎవ్వరూ గుర్తించకపోయినా, తన పనికి ఏ బహుమానం రాకపోయినా, తనకు ఎటువంటి అంటే డబ్బులు లేకపోయినా దేవుని ప్రేమ తనను బలవంతం చేయడంతో ఆ ప్రేమతో దేవుని కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. కాబట్టి తర్వాత దినాల్లో ఈ డేవిడ్ లివింగ్స్టన్ రాసిన పుస్తకాలు చదివి, ఆయన జీవితాన్ని చదివి ఎంతోమంది దేవుని సువార్తకు సమర్పించుకున్నారు వారి జీవితాలు. ఎంతోమంది బాయ్స్, గర్ల్స్, ఎంతోమంది మిషనరీలు ఆఫ్రికాకి వెళ్ళి సువార్త చేసి ఆఫ్రికాలో ఎంతోమందిని దేవుని ఎదుకు నడిపించినారు. కాబట్టి దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు, మరి మనం కూడా దేవుని కోసము ఏమన్నా చేయగలమా? దేవుని కోసం మనము మన జీవితాలని వాడగలమా? అంటే మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, మనకి ఏదైనా మెప్పు వచ్చినా లేకపోయినా దేవుని ప్రేమతోటి నింపబడిన వారముగా ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించాలని దేవుడు మన నుండి కోరుతున్నాడు. దేవుడు ఆడికి మనం సాయం చేయండి కాక. ప్రార్థన చేస్తాం. పిల్లలు ప్రార్థన చేయండి. స్టార్ట్ చేయి. పేద పశుతో ఇరుంతా ముచ్చంప్రభ నాకు చేరుతుంది ప్రభావ మళ్ళీ మూడని తెలియజేసే ప్రభావ దౌత్యమికి శోధ ప్రభావ నేను చువాత చదివినట్టు మే సాయం ప్రభావ డేవిడ్ లివింగ్స్టన్ లాగా నేను కూడా ఉన్నట్లు మే సాయం చేయండి ప్రభా. పెద్ద పెద్ద దేశాల్లో పోయి చువాత చదివినట్టు మే సాయం చేయండి ప్రభా. ఇలాంటి మే సాయం చేయండి ప్రభా. నేను కూడా స్టోరీ ద్వారా, పాటల ద్వారా నేర్చుకున్నట్లు మే సాయం చేయండి ప్రభా. మే సాయం చేయండి ప్రభా. అంతా మే సాయం చేయండి ప్రభా. పాటలలో కూడా మే సాయం చేసిన వందన ప్రభా. అంతా మే సాయం చేయండి ప్రభా. సండే స్కూల్లో కూడా మే సాయం చేయండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మే సాయం చేయండి ప్రభా. డేవిడ్ లివింగ్స్టన్ అనారోగ్యంగా ఉంటే మే స్వస్థపరచండి ప్రభా. మే సాయం చేయండి ప్రభా. మేము కూడా రక్షణకి మే సాయం చేయండి ప్రభా. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నట్టు మే సాయం చేయండి ప్రభా. సండే స్కూల్ టీచర్స్గా మంచి జ్ఞానం వేయండి ప్రభా. నా చేయడాన్ని కిసిన ప్రార్థించుకున్న తండ్రి ఆమేన్. చేయి మెర్సీ. ప్రేమల తండ్రి పశ్చిమ దగ్గర పెట్టుకోమ్మా. ప్రేమల తండ్రి పశ్చిమ రావు ఈ రోజంతా కాపాడండి ప్రభావ. అలాగే విలియంకి ఆయనలాగా నేను కూడా సువార్త చాటేటట్లు చేయండి ప్రభావ. లివింగ్స్టన్ లాగా చేసి సువార్త చాటేటట్లు చేయండి ప్రభావ. మీలాగా మీకు భయభక్తులుగా ఉండేటట్లు చేయండి ప్రభావ. ఎవరెవరు నమ్మట్లేదో అందరూ కూడా నమ్మేటట్లు చేయండి ప్రభావ. నేను కూడా మీ గురించి బాగా నేర్చుకునేటట్లు చేయండి ప్రభావ.
అందరూ బాగుండేటట్లు చేయండి ప్రభా. అలాగే నన్ను ఎంతో రోజుల నుంచి కాపాడుతూ వస్తున్నందు సొత్తం ప్రభా. వేసినామని ప్రార్థించాడు పెట్టినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జలంధర్ ప్రణవి చేయండి అమ్మా. మమ్మల్ని కాపాడుచున్నాను. మరి మేము చేసే పనులు ఎట్లా మరి మాకు మీరు సాయం చేస్తే వచ్చినందుకు వందాలేసా. మరి వాళ్ళే సండే క్లాస్ లో మరి అంకుల్ లెసన్ చెప్తాకు సాయం చేసినందుకు వందాలేసా. మరి ఆంటీ కూడా సాంగ్స్ పాడటానికి సాయం చేసినందుకు వందాలేసా. మరి అలాగే వేసా. మరి డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్రను మాకు తెలియజేసినందుకు కూడా వందాలేసా. మరి అలాగే వేసా. మరి డేవిడ్ లివింగ్స్టన్ మరి ఎంత మరి ఆఫ్రికాలో మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ మరి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి మరి సేవ మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి యొక్క పరిచయం అని యొక్క సువార్తను వాళ్ళకి అందించాడు. మరి మేము ఓడి మరి డేవిడ్ లివింగ్స్టన్ లాగా మరి జీవించడానికి మాకు సాయం చేయండి. మరి మరి స్టాన్లీ అనే వ్యక్తి మరి డేవిడ్ లివింగ్స్టన్ దగ్గర మరి మరి అనారోగ్యంగా స్వస్థపరచడానికి కూడా ఆయన మరి స్టాన్లీ మరి డేవిడ్ స్టాన్లీ మరి ఇంగ్లాండ్కి రమ్మని అడిగినప్పుడు కూడా మరి డేవిడ్ లివింగ్స్టన్ మరి వెళ్ళకోకుండా మరి అక్కడ ఉన్న ప్రజలకు మరి మరి స్వార్థ అందించడానికి కూడా సాయం చేస్తారు. మరి డేవిడ్ లివింగ్స్టన్ కి మరి మేము కూడా అలాగే మరి అనేక దేశాలకు మేము కూడా యొక్క స్వార్థ అందించడానికి సాయం ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వేడుకొంచున్నాను. ఆమేన్. ఆమేన్. జలంధర్ చెయ్యి. ఈరోజు సండే స్కూల్ సాయం చేస్తున్నాను. అలాగే తండ్రి ఇష్టాలను మేము సువార్త ప్రకటించడం సాయం చేస్తున్నామని అడుగుతున్నాను. అలాగే సండే స్కూల్ పరిచయం వాళ్ళందరూ చెల్లెకి తీసుకురావని అడుగుతున్నాను. అలాగే నేను ఇష్టాలు అమెరికాలో స్వార్థ ప్రకటించాలి. ప్రతి దేశానికి వెళ్ళి మేము స్వార్థ ప్రకటించడం సాయం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి విషయాన్ని తీసుకున్నాడు. ఆమేన్. దయాకృప సండే స్కూల్ కి తీసుకొచ్చుకున్నారు ప్రభా. వాటి ద్వారా మీరు మహిళించుకున్నారు ప్రభా. మీకు డేవిడ్ లివింగ్స్టన్ లిసన్ ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుతూ మేము కూడా తీర్మానం చేసుకోవడం సహాయం చేయండి ప్రభా. డేవిడ్ లివింగ్స్టన్ ప్రభా ఎలాగైతే తన బంధువుల్ని వారిని పిల్లలందరినీ విడిచిపెట్టి ప్రభా నీ కొరకు స్వార్థకి ఆఫ్రికా దేశాలకు వెళ్ళాడు ప్రభా. మేము కూడా ప్రభా దేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభా. మీ ప్రభా మందిరంలో ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి ప్రభా. చిన్న పిల్లల్ని కూడా ఈ రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభా. అందరూ ప్రతి వారం వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా. ఇంకా ప్రభా మందిరంలో ఇల్లు కట్టిన ప్రభా మీరే పూర్తిగా జరగడానికి మీరు సహాయం చేయండి ప్రభా. దాన్ని మీరే రక్షించండి ప్రభా. మీరే మంచి ఎలా కట్టాలో మీరే వాటిని నేర్చుకో అర్థం చేయడానికి సమయాన్ని బట్టి ప్రార్థించండి తండ్రి. దయా చేయలేదు. ఎంత కాకుండా వాదన చేయడానికి ఈ రోజు మాతో మాట్లాడుతున్నాం. అలాగే డైలీ ముందుకి అలాగే వార్త ప్రకటించడానికి అలాగే కూడా వార్త ప్రకటించడానికి అలాగే మేము క్రమశిక్షణ నేర్చుకున్నాం. మీరు అలాగే మేము కూడా బాగుండడం సాధించండి ప్రభా. చిన్న సమానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఏడ్చినాను తండ్రి. ఆమేన్. బ్లెస్ చెయ్యి.
ప్రేంగల తండ్రి ఏసయ్య మమ్మల్ని ఇంతవరకు మీరే కాపాడుతూ వచ్చినందుకు వందనాలు ఏసయ్య. ఏసయ్య మరి ఆన్లైన్ సండే స్కూల్కి కూడా మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు వందనాలు ఏసయ్య. ఏసయ్య మరి ఈరోజు కూడా పాటలు వాక్యం చెప్పేటప్పుడు స్టోరీస్ చెప్పేటప్పుడు మీరే మాకు సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు ఏసయ్య. ఏసయ్య మరి డేవిడ్ లివింగ్స్టన్ ఎలాగైతే ధైర్యంగా ఆఫ్రికా దేశానికి వెళ్ళి వాళ్ళ మధ్య సువార్త ప్రకటించాడు, అలాగే మేము కూడా ఇతర దేశాలకు వెళ్ళి ధైర్యంతో మీ సువార్త ప్రకటించేలాగా సహాయం చేయండి ఏసయ్య. ఏసయ్య మరి డేవిడ్ లివింగ్స్టన్కి అక్కడ ఆఫ్రికా అడవి మనుషులు బల్లం వేసినప్పటికీ మీరే కాపాడుతూ వచ్చినారు ఏసయ్య డేవిడ్ లివింగ్స్టన్ని. ఏసయ్య మరి డేవిడ్ లివింగ్స్టన్కి జ్వరం వచ్చినప్పుడు కూడా ఇంగ్లాండ్ నుంచి స్టాన్లీ వెతుక్కుంటూ డేవిడ్ లివింగ్స్టన్కి సహాయం చేస్తూ వచ్చాడు ఏసయ్య. అలాగే మేము కూడా ఇతరులకు సహాయం చేసేలాగా సహాయం చేయండి ఏసయ్య. ఏసయ్య మమ్మల్ని మరి ఇంతవరకు మీరే కాపాడుతూ వచ్చినందుకు వందనాలు. మేము కూడా డేవిడ్ లివింగ్స్టన్ లాగా జీవించేలాగా సహాయం చేయండి ఏసయ్య. డేవిడ్ లివింగ్స్టన్ లాగా మేము ఉండేలాగా సహాయం చేయండి ఏసయ్య. బాగా సువార్త ప్రకటించేలాగా సహాయం చేయండి. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అర్పించుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రేమల తండ్రి, జీవం గల దేవా ప్రభావ మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్న ఏసయ్య. మరి ప్రభా మాకు సండే స్కూల్ తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్న ఏసయ్య. మరి ప్రభా మేము కూడా పాటలలో ప్రభా మరి సండే స్కూల్ స్టోరీలో కూడా ప్రభా మేము డేవిడ్ లివింగ్స్టన్ ప్రభా జీవిత చరిత్ర గురించి విన్నాం ప్రభా. మరి డేవిడ్ లివింగ్స్టన్ కూడా ప్రభా మీకు ధైర్యంతో నమ్మకంతో ప్రభా మీ సువార్తను చేసి వచ్చినారు నైనా. ప్రభా ఆఫ్రికా ప్రజలు ఎంత క్రూరమైన ప్రభా మనుషులైనా కానీ ప్రభా ధైర్యంగా ప్రభా ఆఫ్రికా దేశానికి వెళ్ళి ప్రభా మీ సువార్త ప్రకటిస్తూ వచ్చినారు నైనా. ప్రభా డేవిడ్ లివింగ్స్టన్ లాగా ప్రభా మేము కూడా ప్రభా ధైర్యంతో మీ మీద నమ్మకంతో పనిచేయనట్లు సువార్త ప్రకటించినట్లు మీద సాయం చేయండి ఏసయ్య. ప్రభా మరి డేవిడ్ లివింగ్స్టన్కి ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభా జ్వరం వచ్చినా ప్రభా మరి ఆఫ్రికా ప్రజలు ఎంత కష్టపడినా కానీ ప్రభా మరి మీరే ప్రభా స్టాన్లీ ద్వారా ప్రభా మీరే సాయం చేస్తూ వచ్చినానైనా. ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. మరి ప్రభా ఎంత కష్టంలో ఉన్నా కానీ డేవిడ్ లివింగ్స్టన్ ప్రభా మరి ప్రార్థనని వదలలేదు నైనా. ప్రభా మరి మేము కూడా ప్రభా మేము ఎన్ని కష్టాలు పడినా కానీ ప్రభా మేము ప్రార్థన చేయనట్లు మీరే సాయం చేయండి ఏసయ్య. మరి మేము ధైర్యంతో వివిధ రకాల ప్రభా దేశాలకి వెళ్ళి సువార్తను ప్రకటించేలాగా మీరే సాయం చేయండి ఏసయ్య. మరి ప్రభా చిన్నపిల్లలందరినీ రక్షించండి ఏసయ్య. నేను కూడా రక్షణ పొందినట్లు మీరే సాయం చేయండి ఏసయ్య. ప్రభా మరి మాకు తెలియక ప్రభా ఎంతోమంది ప్రభా చిన్నపిల్లలు అనారోగ్యాలతో ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా మీరే స్వస్థపరచండి ఏసయ్య. మరి ప్రభా మేము కూడా డేవిడ్ లివింగ్స్టన్ లాగా ప్రభా ఉండినట్లు ప్రభా ధైర్యంతో ఉండినట్లు మీ మీద నమ్మకం ఉంచి సువార్త ప్రకటించినట్లు మీరే సాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రౌనీ ప్రేంగల తండ్రి ఏసయ్య మమ్మల్ని ఇంతవరకు మీరే కాపాడుతూ వచ్చినందుకు వందనాలు ఏసయ్య. ఈరోజు మమ్మల్ని ఆన్లైన్ సండే స్కూల్కి తీసుకొని వచ్చినందుకు వందనాలు ఏసయ్య. ఈరోజు మాకు ఒక కథ నేర్పించినందుకు వందనాలు ఏసయ్య. డేవిడ్ లివింగ్స్టన్ ఎలా అయితే ధైర్యంగా ఎన్ని కష్టాలు ఉన్నా ఎదుర్కొని మీ సువార్త ప్రకటించడానికి పోయాడు, అలాగే మేము కూడా ధైర్యంగా సువార్త ప్రకటించేలాగా సహాయం చేయండి అయినా. అలాగే ఎంతోమంది డేవిడ్ లివింగ్స్టన్కి అడ్డు వచ్చినా కూడా డేవిడ్ లివింగ్స్టన్ వెనక్కి తిరగలేదు ఏసయ్య. అలాగే మేము కూడా ధైర్యంగా ఉండేలాగా సహాయం చేయండి ఏసయ్య. క్రూరమైన జ్వరం వచ్చినా కూడా మీరే సహాయం చేశారు ఏసయ్య. అలాగే మేము ధైర్యంగా మీ సేవ చేయలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకోలేదో వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఏసయ్య. వాళ్ళని కూడా మీరే రక్షించండి, మాకు కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. ఎంతమంది అయితే మిమ్మల్ని నమ్ముకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని ఇలాగ సాయం చేయండి ఏసయ్య. వాళ్ళు కూడా స్వార్థ విని వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముకోలాగా సాయం చేయండి ఏసయ్య. అలాగే మేము కూడా రక్షణ పొందేలాగా సాయం చేయమని ప్రార్థిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గ్రేస్
ప్రేమల తండ్రి ప్రేమ కల తండ్రి ప్రసన్న దేవరాజు అంతా ప్రసిద్ధి థ్యాంక్ యూ ఏసయ్య మంచి పని చేసాయ. అట్లే నేను కూడా అతనిలాగే ఎంత జ్వరం వచ్చినా అతను ఎంత జ్వరం వచ్చినా కాపాడి మీరు అతన్ని నడిపించి జనాల కోసం నడిపించి చేసినందుకు స్తోత్రం ప్రభా. అతన్ని మిమ్మల్ని నమ్ముకొని చాలా శుభ్రంతున్నానని ఏసయ్య. అట్లా అందరినీ మిమ్మల్ని అందరూ మిమ్మల్ని నమ్ముకునేటట్లు చేయండి ఏసయ్య. అట్లే అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరినీ మీరే కృప చేసి వాళ్ళని దేవుడి సన్నిధిలో మీరు నరకలరు అని చెప్పేటట్లు చేయండి సార్. సాతాను ప్రవర్తించుకోకుండా చేయండి సార్. కొంతమంది చాలా సాతాను నమ్ముకుంటున్నారు సార్, వాళ్ళ ఫ్యామిలీ సాతానే నమ్ముకుంటున్నారు సార్. అట్లా కాకుండా మీ కృపతో అందరినీ మీరు నమ్ముకునేటట్లు చేయండి సార్. జ్వరం వచ్చిన వాళ్ళు, కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళని కూడా మిమ్మల్ని నమ్ముకొని మీ కృపతో నడిపించేటట్లు చేయండి సార్. అతనిలాగా జనాల కోసం మేమందరం జనాల కోసం అందరికీ జ్వరం రాదు, మేమందరం మీకు ఉంటాం అనేటట్లు చేసేటట్లు చేయండి ఏసయ్య. ఇచ్చినమ్మన ప్రార్థించడికి వేడుకున్నాం తని. ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, కృపగల దేవాన్ని కొందనాలు ఉదయకాలం ప్రభా సండే స్కూల్లో సీనియర్ జూనియర్ కేజీ క్లాసుల్లో లెసన్స్లో పిల్లలతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. తీసుకొచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. పాటలు నేర్చుకుంటూ ఆ రీతిలో సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఆన్లైన్ సండే స్కూల్లో కూడా సహాయపడుతూ వచ్చారు. కొంతమంది మందిరంలో నుంచి రాగలిగినట్లుగా, మరికొందరు వారు గృహాల్లో వినగలిగినట్లుగా సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తుతిస్తున్నాను. దాసులు కన్నా అభిషేకించి వాడుకున్నారు ప్రభా. మరి డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క జీవిత చరిత్ర ఈ దినం ప్రభా మేము ముగించుకున్నట్లు సహాయపడుతూ వచ్చారు. స్టాలిన్ గారిని ప్రభా మీరు ఏర్పరచుకొని డేవిడ్ లివింగ్స్టన్ గారి విషయం భారం ఇచ్చి ఎంతగానో ప్రభా తండ్రి ఆఫ్రికా దేశంలో అనేక మంది తండ్రి దేవ ఊహాలో ఎన్నో ఎదిరింపులు వచ్చినప్పటికీ తండ్రి ఎంత దోచుకొనబడినప్పటికీ తండ్రి వారికి ఆలోచించి రాత్రి సమయంలో నడుచున్నట్లుగా సహాయపడి ప్రభా తండ్రి మరి మీరు చివరికి తండ్రి దేవ డేవిడ్ లివింగ్స్టన్ ఎదుగు చేర్చారు. ఎంతో తనకి ఆఫ్రికా నుంచి తండ్రి దేవ ఇంగ్లాండ్కి వెళ్ళే ఆహ్వానం వచ్చినప్పటికీ తండ్రి దేవా నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు చావైతే లాభమని పౌలు గారు సెలవిస్తూ వచ్చినట్లుగా నా పొరకు కడముట్టించాను నాకు అనే ప్రభా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని ప్రభా పౌలు గారు సెలవిస్తూ వచ్చినట్లుగా తండ్రి తన చివరి శ్వాస వరకు తను ఏదైతే చేయాలనుకున్నాడో ఆఫ్రికా విషయంలో ప్రభా మ్యాప్ తయారు చేయట్లో మిషనరీస్కి తండ్రి మార్గాన్ని సరళం చేయట్లో ఎంతగానో ప్రయాసపడుతూ ఎన్నో ఎదిరింపులు సింహము ద్వారా దాడి వచ్చినప్పటికీ ఆఫ్రికా ప్రజలు అతన్ని ప్రభా ఎంతగానో ప్రభా తండ్రి దేవ విష బాణాలు వేసినప్పటికీ జ్వరంతో బాధపడిన తండ్రి ఆహారం లేని సందర్భాల్లో ప్రభా తండ్రి తన ఎదున్న పూసలు బట్టలు ప్రభా తండ్రి తొలగించబడినప్పటికీ తండ్రి ఎన్నో విధాలుగా మందులు లేకపోయినా ప్రభా అన్ని విధాలుగా నీ మీద ఆధారపడి చేయటం ద్వారా ఎంతగానో ప్రభా మరి మీరు సహాయపడుతూ వచ్చారు. ఎంతో ధైర్యంతో ప్రభా నీతిమంతులు సింహాలు ధైర్యంగా ఉంటారని ప్రభా ఆయా మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. ఆపత్కాలంలో మొరపెడుతూ ఉత్తరమిస్తానని ప్రభా సహాయపడుతూ వచ్చారు. మొదట నీ రాజ్యాన్ని నీతిని వెతుట ప్రభాని అనుగ్రహిస్తానన్నారు. పిల్లలకి ఇవ్వబడిన ప్రతి ఒక్క వాక్యం వారి హృదయంలో భద్రపరచండి తండ్రి. నాయన తండ్రి తన యొక్క గుండె ఆఫ్రికా దేశంలోనే ప్రభా సమాధి చేయబడినట్లుగా తండ్రి దేవ రాజులు రాణిలు ఉండే సమాధి స్థలంలో ప్రభా ఆ యొక్క ప్రాంతంలో మీరు ఎంతగానో దాసును గణపరుస్తూ వచ్చారు ప్రభా. నాన్న ఈ దినాల్లో ఆఫ్రికా దేశంలో స్వార్థ ప్రకటించబడిందంటే ఎంతోమంది మిషనరీస్ వెళ్ళి అక్కడ పరిచయం చేయగలిగారంటే దాని వెనుక నీ దాసుని యొక్క ప్రయాసం తండ్రి మా బిడ్డలో కూడా వెనుకంజ వేయకుండా వెనక్కి తిరగకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా తండ్రి నేను హత్తుకొని ఉండేట్లో నీ కార్యాలు జరిగించట్లు తుదముట్టించట్లో ప్రతి పనిని ప్రభా తండ్రి దేవా సంపూర్ణంగా చేయగలిగినట్లుగా అటు బిడ్డలుగా సిద్ధపరచండి ప్రభా. తండ్రి దేవా మరి ఇక్కడ పాలు పొందిన గ్రేస్ మెర్సీ కొరకును తండ్రి జే హన్నీ కొరకును బ్లెస్సీ బ్రౌనీ కొరకు ప్రభా తండ్రి బిడ్డలందరినీ మీరు ఆస్వాదించండి తండ్రి దేవా. ఆ గృహాల ఎద్దు ఉండి ప్రభా చూసి విన్నటువంటి పిల్లలను బట్టి ప్రభా జూమ్లో ప్రేయర్లో కృప దయ ప్రణవి జలందరూ పాలు పొందరు ఇటు బిడ్డలు బట్టి ఉండాలి. ఇంకా మాకు తెలియకుండా ఎంతోమంది
పాలు పొందారు. ఆ బిడ్డలందరినీ కూడా ఆశ్రదించండి. ఆ సంఘాల్లో ఉన్న పిల్లలను కూడా ఆశ్రదించండి. ఈ సమయంలో ఎన్నో సంఘాల్లో సండే స్కూల్ పరిచర్య జరుగుతుంది. ప్రతి ఒక్క పరిచర్యను దీవించండి. ఈ మిషనరీ స్టోరీస్ వినటం ద్వారా తండ్రి పిల్లల్లో ధైర్యము, నీ పట్ల ప్రేమ, నీ స్వార్థ పట్ల ఆసక్తి వారిలో పురుగులు పండి మరి సేవ కొరకైన భారం కలగచేయి. నశించే ఆత్మల పట్ల భారం కలగచేయి. తండ్రి దేవా, మీరు ఇచ్చిన స్టోరీస్ అన్నిటిని బట్టి వందనాలు. ఎంతోమంది వాడబడుతున్నారు నీ దాసులు దాసులు వారందరిని కూడా ఏ సమయాల్లో వాడుకోనండి తండ్రి దేవా. ఈ పరిచర్య అంతటిని దీవించిన మా చిన్నబిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. స్టడీస్లో సహాయం చేయండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు తోడుగా ఉన్న తల్లిదండ్రులకు విధేయులుగా, పెద్దలకు విధేయులుగా ప్రభా, నీ నామాన్ని ప్రేమించారు. వ్యక్తిగత వాక్యం, కుటుంబ ప్రార్థన కలిగి ఉండేవారుగా సహాయం చేయండి. ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, స్తుతించేది, ప్రార్థించేది నేర్పించండి ప్రభా. తండ్రి ఆత్మీయంగా బలపరచండి. వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఈ వస్తువులు వనరులు మాకు ఇచ్చినందుకు మేము స్తుతిస్తున్నా. ఇచ్చిన మెటీరియల్ అంతటిని బట్టి కూడా స్తుతిస్తున్నా ప్రభా. పిల్లలు పాటలు కూడా చక్కగా నేర్చుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి ఆసక్తి దయచేయండి ప్రభా. తండ్రి దేవ, ఈ పరిచర్య అంతటిని మీరే ప్రభా ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.